నెక్నామ్ ఖాన్ అనే బిరుదు గురించి విన్నారా? పోనీ నాంపల్లి ఏరియా గురించి తెలుసా? నిజాం కాలంలో పెద్ద జాగీర్దార్ అయిన రజా అలీఖాన్కు గౌరవ సూచకంగా నెక్నామ్ ఖాన్ అని బిరుదుండేది. ఆ నెక్నామ్ ఖాన్కు చెందిన జాగీర్ను నెక్నామ్ పల్లిగా పిలిచేవారు. 1907లో నిజాం రాజు హైదరాబాద్ స్టేల్లో తొలి రైల్వే స్టేషన్ను ఈ నెక్నామ్ పల్లిలో నిర్మించాడు. అలా కాలక్రమంలో నెక్నామ్ పల్లి కాస్త నాంపల్లిగా స్థిరపడిపోయింది. సాంకేతికంగా సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఉన్నప్పటికీ నాంపల్లి ప్రాంతం పూర్తిగా ఓల్డ్ సిటీ కిందికే వస్తుంది. ఓల్డ్ సిటీ పాలిటిక్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎంఐఎం పార్టీ. మూసీ నదికి అవతలున్న అన్ని నియోజకవర్గాల్లో ఎంఐఎం తిరుగులేని శక్తిగా కొనసాగుతున్నప్పటికీ మూసీ యువతల ఉన్న నాంపల్లిలో మాత్రం తొలి నుంచి కొంత ఫ్రిక్షన్ ఎదుర్కొంటున్నది. నాంపల్లి, మాసబ్ ట్యాంక్, ఆసిఫ్ నగర్, మెహదీపట్నం, సైఫాబాద్, మల్లేపల్లి, చింతల్ బస్తీలోని కొంత భాగం, గుడిమల్కాపూర్లోని కొంత భాగం నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. 2009 పునర్విభజనతో ఏర్పడిన నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,21,159 మంది. ఓల్డ్ సిటీలోని అన్ని నియోజకవర్గాల్లాగే నాంపల్లిలోనూ ముస్లిం ఓటర్లదే డామినేషన్. మొత్తం ఓటర్లలో 57.8% ముస్లింలే కావడం గమనార్హం. అయితే ముస్లింల ఓట్లన్నీ గంపగుత్తగా మజ్లిస్ పార్టీకి పడటం లేదు. ఎంఐఎం గెలిచే స్థానాల్లో నాంపల్లిలో మాత్రమే అతి తక్కువ మెజార్టీతో గట్టెక్కుతుంది. అంటే అవతల గట్టోడు ఉంటే ఎంఐఎం ఆధిపత్యానికి చెక్ పడే అవకాశం ఉందన్నమాట. వాస్తవానికి గత 3 ఎన్నికల నుంచి పార్టీలకు అతీతంగా ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి, 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా నాంపల్లిలో పోటీ చేశారు. ఈ 3 సార్లు కూడా స్వల్ప తేడాతోనే ఆయన ఓడిపోయారు. ఈసారి మాత్రం మజ్లిస్పై తప్పక గెలుస్తానని ఫిరోజ్ ఖాన్ ధీమాగా ఉన్నారు. ఎంఐఎం పార్టీలో నాంపల్లి అభ్యర్థి విషయంలో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ను ఈసారి వేరే స్థానంలో బరిలోకి దింపాలని మజ్లిస్ భావిస్తోంది. నాంపల్లిలో తీవ్రమైన పోటీ ఉన్నందున అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ను యాకుత్పురాకు మార్చి నాంపల్లి సీటులో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ను బరిలో నిలపాలని పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. మెహదీపట్నం ఎంఐఎం కార్పొరేటర్ అయిన మాజిద్ హుస్సేన్ గనుక నాంపల్లి బరిలో దిగితే ఫిరోజ్ ఖాన్తో పోరు రసవత్తరంగా మారనుంది. మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి సిహెచ్ ఆనంద్ కుమార్ మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉంది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీఆర్ఎస్ పార్టీకి పాత బస్తీలోని నియోజకవర్గాల్లో మాత్రం డిపాజిట్లు కూడా దక్కకపోవడం గమనార్హం. చూడాలి మరి ఈసారి నాంపల్లి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారు. ఈ వీడియోను లైక్ చేసి నాంపల్లి గురించి మీకు తెలిసిన విషయాలను కామెంట్ చేయండి.